హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 17th డే వచ్చేసి ధనలక్ష్మి శ్రీనివాస్ యూనివర్సిటీ. ఇది 2019లో తమిళనాడు ప్రైవేట్ యాక్ట్ కింద దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా చేశారు. సో ఈ ధనలక్ష్మి శ్రీనివాస్ అనేది 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి తిరుచి క్యాంపస్, ఒకటి పెరంబలూరు క్యాంపస్. సో తిరుచి క్యాంపస్ వచ్చేసి 150 ఎకరాస్లో లొకేట్ అయింది. పెరంబలూరు క్యాంపస్ వచ్చేసి 500+ ఎకరాస్లో ఇది లొకేట్ అయినది. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఈ వేరియస్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంజనీరింగ్ కాకుండా సో అగ్రికల్చర్ సంబంధించింది, మెడికల్ సంబంధించింది, ఫిజియోథెరపీ సంబంధించింది, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఇవి కాకుండా వీటికి ముందు వచ్చేసి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళకి ఉంది. సో ఇట్లా యూనివర్సిటీస్ కాకుండా కాలేజెస్ సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ ఇట్లా కాలేజెస్ అంటే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత వచ్చేసి వీళ్ళని ఒక యూనివర్సిటీ లాగా నేను పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ 2 క్యాంపసెస్ అనేది పెట్టారనమాట. తిరుచి ఒకటి, పెరంబలూరు ఒకటి. ఇవి 2019 యూనివర్సిటీగా ఇవి చేశారనమాట. సో ఫస్ట్ థింగ్ మనం తిరుచి గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో కూడా వాళ్ళు డిఫరెంట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే సో వీళ్ళు తిరుచికి వచ్చేటప్పటికి సిఎస్సి, బీటెక్ కోర్సెస్ వచ్చేటప్పటికి సిఎస్సి, ఏఐడిఎస్, ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా సిఎస్సి ఐఓటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా పెరంబలూరు క్యాంపస్కి వచ్చేటప్పటికి పెరంబలూరు క్యాంపస్లో కూడా సేమ్ ఇలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో అవి ఏంటంటే బీటెక్ కోర్స్ వచ్చేటప్పటికి సిఎస్సి ఐడిఎస్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ. సో ఇంకా సిఎస్సి ఐఓటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ అనేవి ప్రొవైడ్ సేమ్ ఇక్కడికి సేమ్ కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కాకుండా సో మెడికల్ సంబంధించినవి, అగ్రికల్చర్ సంబంధించినవి, ఫిజియోథెరపీ సంబంధించినవి, సో అలాంటి హెల్త్ అండ్ సైన్స్ కోర్సెస్ ఇలాంటివి డిఫరెంట్ కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో వీళ్ళకి 500+ అనేది ఫ్యాకల్టీస్ అనేది ఇక్కడ ఉన్నారు. సో ఈ ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళు మినిమం 80% అబోవ్ ఫ్యాకల్టీ వచ్చేసి పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో హై అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం ఇక్కడ టీచింగ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కంపెనీస్ వచ్చేటప్పుడు వీళ్ళు అరౌండ్ 250 కంపెనీస్తో వీళ్ళు టైప్ అయినారు. సో ఆల్ ఎంఎన్సీ కంపెనీస్తో టైప్ అయినారు. సో లోకల్ కంపెనీ అంటే స్టార్ట్అప్ కంపెనీస్ కూడా టైప్ అయినారు వీళ్ళు. సో అట్లా 250+ కంపెనీస్తో టైప్ అయినారు. సో ఇంకా ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటే మనం 15.5 lakh హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakh per annum. సో ఇది కాకుండా ఓవరాల్గా ఈ యూనివర్సిటీస్లో వీళ్ళు ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుట్ అయినా 20,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు ఈ యూనివర్సిటీ నుంచి. సో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా మనం చెన్నైలో ఈ యూనివర్సిటీని చెప్పుకోవచ్చు. సో ఇంకా తిరుచి క్యాంపస్ ఫీ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ వచ్చేసి సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్, ఈ సైబర్ సెక్యూరిటీ, ఐటీకి వచ్చేసి 2.25 ఫీ అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇది కాకుండా వాళ్ళ స్టూడెంట్స్కి వచ్చేసి పర్సంటేజ్ మెరిట్ బేస్ మీద స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్సంటేజ్ వైజ్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా హాస్టల్ విషయానికి వస్తే స్టార్టింగ్ 90,000 నుంచి ఇక్కడ హాస్టల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇంకా పెరంబలూరు క్యాంపస్ యొక్క ఫీచర్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే వచ్చేసి సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఐటీకి వచ్చేసి వాళ్ళు 2 lakh అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా స్టూడెంట్స్కి వచ్చేటి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీ పర్సెంటేజ్ బేస్ మీద మెరిట్ మీద స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సిఎస్సి సంబంధించిన కోర్సెస్ కాకుండా ఇంకా ట్రిపుల్ సిఎస్సి వాటికి వచ్చేసి 1 lakh వరకు వీళ్ళు ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా హాస్టల్ విషయానికి వచ్చేటప్పటికి 8 షేరింగ్ విత్ ఏసీ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి వాళ్ళు 1 lakh ఛార్జ్ చేస్తున్నారు. సో 5 షేరింగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి వీళ్ళు 80 to 90,000 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ గురించి మనం ఆడుకోవాల్సి వస్తే ఇక్కడ ల్యాబ్స్ కానీ, సో ఇక స్పోర్ట్స్ క్లబ్స్ కానీ, ఈ కల్చర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు హై అండ్ మెయింటైన్ ఎక్విప్మెంట్ మాత్రం వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ల్యాబ్స్లో వచ్చేసి వెల్ మెయింటైన్డ్ ఫారెన్ నుంచి తీసుకోవచ్చు ఎక్విప్మెంట్ వీళ్ళు ల్యాబ్స్లో కానీ, సిస్టమ్స్ కానీ, సో మెటీరియల్స్ కానీ అన్ని హై అండ్ మోడల్లోని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో టెక్నాలజీ వైజ్ వచ్చేటప్పటికి వీళ్ళు మార్కెట్లో ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ భూమి ఉందో ఆ టెక్నాలజీ వైజ్ వాళ్ళు ల్యాబ్స్లో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అక్కడ ఉన్న ల్యాబ్ ఫ్యాకల్టీస్ వాళ్ళు కొద్దిగా వెల్ ప్రిపేర్డ్గా ఉండి వీళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో ఏ బ్రాంచెస్లో అయినా కానీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, సో స్కాలర్షిప్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవాలనుకున్నా కానీ బయలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ యూనివర్సిటీ కాకుండా చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఏ యూనివర్సిటీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.